బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరులో కూటమి నేతల మధ్య టికెట్ రగడ మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏలూరు ఎంపీ టికెట్ను టీడీపీ రాయలసీమ నేత పుట్టా మహేష్కి ఇవ్వడంతో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. బీజేపీ నేత తపనా చౌదరికి కాకుండా టీడీపీకి ఇవ్వడంతో భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరిని ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. క్యాడర్తో తపనా చౌదరి మంతనాలు జరుపుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వెళ్లలేమని చెబుతున్నారు చౌదరి. 3 ఏళ్లుగా ఎంపీగా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు గారపాటి. తపనా చౌదరికి పార్టీలకు అతీతంగా పెరుగుతుంది మద్దతు. గారపాటి చౌదరికి కైకలూరు అసెంబ్లీ సీట్ ఇచ్చే ఆలోచనలు బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీకి సిద్ధమవడంతో బీజేపీలో అంతర్మథనం మొదలైనట్టుగా తెలుస్తోంది. గారపాటి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తాము నష్టపోతామంటూ టీడీపీలో ఆందోళన నెలకొంది. ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి దాంతోపాటు నూజివీడు నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు చెల్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో చేరారు టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్. తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మాగంటి బాబు కూడా ఉన్న పరిస్థితి. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మణికుమార్, ముఖ్యంగా అక్కడ టికెట్ రకడేంటి, ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది, ఈక్వేషన్స్ ఏ పార్టీ ఎటువంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి అక్కడ? సచిన్, ఏలూరు జిల్లాలో పార్లమెంట్ సీటుకి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా అసత్తులు చేస్తున్నాయి. ఒక పక్క ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కారుమూరు సినీలో ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇటీవల టీడీపీకి సంబంధించి పుట్టా మహేష్ యాదవ్, ఆయన రాయలసీమకు చెందినటువంటి నేత, ఆయన్ని ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. పుట్టా మహేష్ యాదవ్కు టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఏలూరు పార్లమెంట్లో అసంతృప్తి సెగలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి అసమ్మతి సెగలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అటు గోరుముచ్చు గోపాల్ యాదవ్, ఆయన ఎంపీ ఏడాది నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఆయనతో పాటు మాగంటి బాబు కూడా టీడీపీలో సీనియర్ నేత. ఆయన 2014-19 ఎంపీగా చేశారు. టీడీపీలో కీలక నేతగా, ఏలూరు జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. ఆయన వెంట కూడా బలమైన అంచువర్గం ఉంది. ఆయన కూడా పార్టీని మారుతారనే ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ముందుకెళ్లాల్సి ఉంది. ఈ సీటుకి సంబంధించి టీడీపీకి టికెట్ ఇవ్వడంతో బీజేపీకి చెందినటువంటి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరైతే బీజేపీ నుంచి ఏలూరు పార్లమెంట్ లో పనిచేస్తున్నారో గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఈయన తపనా ఫౌండేషన్ ద్వారా దాదాపు 16 ఏళ్లుగా కూడా ఏలూరు జిల్లాలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన టీడీపీ నుంచి గత 3 ఏళ్లుగా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. బీజేపీ నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారు. గత 3 ఏళ్ల నుంచి ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ నుంచి కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఏలూరు సీటు ఖచ్చితంగా బీజేపీకి ఇస్తారు. బీజేపీకి వస్తే ఖచ్చితంగా తనకే వస్తున్నట్టు కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టికెట్ చివరి నిమిషంలో అటు టీడీపీకి వెళ్ళిపోతుంటే ఆయన కూడా కొద్దిగా అసంతృప్తికి లోనేది కూడా తెలుస్తుంది. ఇటీవలే ఆయన గారపాటి సీతారామయ్య చౌదరి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా ఆయన గట్టిగా తన గళాన్ని వినిపించిన పరిస్థితి ఉంది. అక్కడ ఏలూరుకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా తానే పోటీలు ఉంటారని చెప్పారు. కానీ కొంతమంది రాజకీయ ప్రలోభాలకు లోబడి ఇక్కడ అంతా కూడా జరుగుతోంది. కాబట్టి కొంతమంది డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ సీట్లు తనకి వెళ్ళిపోతారు. అలాంటి వారికి ఎవరో కూడా సపోర్ట్ చేయొద్దు, ఖచ్చితంగా తానే ఇక్కడ ఎంపీగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఎంపీగా ఉంటానని చెప్పిన తర్వాత కూడా అక్కడ బీజేపీ చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా గారపాటి సీతారామయ్య చౌదరి అభిమానులు, తపనా ఫౌండేషన్ అభిమానులు అందరూ కూడా ఆయన్ని ఖచ్చితంగా మీరు ఎంపీగా పోటీ చేయాలి, ఇక్కడ గారపాటి సీతారామాంజనేయులు ఎంపీ అనుకుని తామంతా భావిస్తున్నాము. కానీ చివరి నిమిషంలో టీడీపీకి పొత్తులో భాగంగా టీడీపీకి సీటు వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా మీరైతే మాత్రం ఎంపీకి కావాలి, ఖచ్చితంగా మీరు ఎంపీగా పోటీ చేయాల్సిందని తన అనుచరులందరూ కూడా గారపాటి సీతారామయ్య మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా తాను బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళాను, బీజేపీ ఒక సిద్ధాంతాలలో ఫాలో అవుతున్నాను నేను, కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళలేని ఒక సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తన అనుచరులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని ఎంపీగా పోటీ చేయాల్సిందని కూడా ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించి నాన్ లోకల్ వ్యక్తిని ఇక్కడ ఎంపీగా అభ్యర్థిగా పెట్టడంతో ఇప్పటికే టీడీపీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. దాంతో పాటు ఇప్పుడు
కూటమి నుంచి బలంగా ఉన్నటువంటి గార్పాటి సీతారామన్ చౌదరి ఈయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంటే ఆ టీడీపీలో కొద్దిగా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అటు బీజేపీకి సంబంధించి కైకలూరు చెందిన అసెంబ్లీ సీటును గార్పాటికి కేటాయిస్తారు. ఆ విధంగా గార్పాటి సపోర్ట్ ఇక్కడ టీడీపీకి ఉంటుంది. ఖచ్చితంగా టీడీపీ ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి బీజేపీ ఒక ఆలోచన చేస్తూ ఉంది. మరోవైపు అక్కడ ఇప్పటికే కైకలూరుకు సంబంధించి కామినేని శ్రీనివాసరావు గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు, బీజేపీ నుంచి గెలిచారు. ఆయన కూడా అక్కడ సీటు కోసం కానీ ఇంట్రెస్టింగ్ గా మణికుమార్, ఎందుకంటే ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ టికెట్ ఇచ్చిన తర్వాత మాగంటి బాబు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి, ఆయన కూడా పార్టీ మారుతున్న పరిస్థితి అనే ఒక ప్రచారం కూడా చాలా గట్టిగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చౌదరికి సంబంధించి పొత్తులో భాగంగా అక్కడ ఎటువంటి వ్యవహారం జరుగుతుందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ ఏం చేయబోతోంది, బీజేపీ ఏం చేయబోతోంది? అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏలూరు ఎంపీ సీటుకు సంబంధించి ఈసారి ఏ విధంగా సరే ఇక్కడ సీటు రాబట్టుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీ బీసీ అస్త్రాన్ని ఉపయోగించి 2019లో ఆ సీటును సాధించింది. మరోసారి బీసీ అస్త్రాన్ని ఉపయోగించి అక్కడ బీసీ అభ్యర్థిని కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుణ్ణి ఇక్కడ ఎంపీగా అభ్యర్థిగా బరిలో దించింది. ఆయన వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టుంటే ఇది మొట్టమొదటిసారి ఇప్పటివరకు టీడీపీకి చెందినటువంటి ఎంపీగా పోటీ చేసిన నేతలందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు మొట్టమొదటిసారి వైసీపీ వ్యూహాలకు వ్యతిరేకంగా తగ్గట్టుగా ఇటు టీడీపీ కూడా బీసీ అభ్యర్థిని ఇక్కడ బరిలో దించింది. అయితే బీసీ నుంచి ఎవరు వస్తారు, టీడీపీ ఏలూరు జిల్లా నుంచి చాలా మంది బీసీ నేతలు ట్రై చేశారు. వాళ్ళందరికీ కూడా టికెట్ ఇవ్వలేదు. కానీ ఎక్కడో కడప నుంచి ఒక బీసీ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ నేరుగా అటు టీడీపీ చెందిన నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు మొన్న గోరుమిచ్చి గోపాల్ యాదవ్ కూడా టీడీపీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఎవరైతే యనమల రామన్ ఉన్నారో ఆయన బీసీ నేత, ఆయనే ఖచ్చితంగా నా టికెట్ రాకుండా చేశారు, నన్ను నమ్మించి మోసం చేశారు, పార్టీలో సీట్ ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశారని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు టీడీపీలో అటు గోరుముచ్చి గోపాల యాదవ్ వెళ్ళిపోయారు. ఇప్పటికే ఆయన నిన్న సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మాగంటి బాబుకు సంబంధించి కూడా ఆయన కూడా పార్టీని వీడతారని చెప్పి తీవ్రమైన ప్రచారం జరుగుతుంది. అది కూడా ఒక 2-3 రోజులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉండాలి, జనసేన సపోర్ట్ ఉండాలి. ఏ విధంగా ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ బలమైన నేత గార్పాటి చౌదరి ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుందన్న దాని మీద అయితే ఒక సందిగ్ధత నెలకొన్న పరిస్థితి. ఖచ్చితంగా గార్పాటి సీతారామన్ చౌదరి మాత్రం ఖచ్చితంగా తాను ఎంపీగా బరిలో ఉంటాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఇప్పటికే సూచన ఇచ్చిన కూడా తెలుస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏలూరులో చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయని చెప్పుకోవాలి రాజకీయాలు. ముఖ్యంగా పుట్టా మహేష్ యాదవ్ కు టీడీపీ అక్కడ టికెట్ కేటాయించింది, ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించిన నేపథ్యంలో టీడీపీలోనే కాదు ఇప్పుడు బీజేపీ నుంచి కూడా అక్కడ అసమ్మతి సెగలు రాజుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ రియాక్షన్ ఏంటి, ఆయన ఏమంటున్నారు, రియాక్షన్ చూద్దాం. మా ప్రతినిధి మణికుమార్ ఆయనతో మాట్లాడారు. పుట్టా మహేష్ ఏమన్నారు చూద్దాం. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ బాబు తొలిసారిగా ఏలూరు నియోజకవర్గానికి ఇచ్చేశారు. ఇవాళ పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది మీకు ఏలూరు పార్లమెంట్ సీటు సంబంధించి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. ఇది నా అదృష్టం, ఏలూరు ప్రజలకి సేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ సీట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. 7 నియోజకవర్గాలు ప్రతి గ్రామంలో కూడా తిరగాల్సి ఉంది. ఎట్లా ప్లాన్ చేసుకుంటాం? మేమంతా కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇంకా వచ్చే సోమవారం నుంచి టోటల్గా అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగడతాం, మళ్ళీ మండలాలు తిరుగుతాం, మళ్ళీ పంచాయతీలు తిరుగుతాం. అన్ని ఏరియాలో మేము ఒక ప్లానింగ్ చేసుకొని ఒక 30 రోజులు అంతా ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి ఎలక్షన్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. టీడీపీ నుంచి ఎంపీ టికెట్స్ కోసం చాలా మంది నేతలు ట్రై చేశారు, కొంతమంది కూడా అలిగిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేసుకుంటే ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాల్సింది ఉందండి. అందరినీ కలుపుకొని వెళ్తాం. వాళ్ళందరూ సీనియర్ లీడర్లు, ఎన్నో రోజుల నుంచి మన ఏలూరు పార్లమెంట్లో అయినా కానీ అన్నీ కూడా వాళ్ళు పనిచేసి కష్టపడి చేసిన వాళ్ళు మా అందరం కలుపుకొని వెళ్తాం. ఇవాళ పార్టీ ఈ అవకాశం మనకి ఇచ్చింది, అందరిని కలుపుకొని వెళ్ళేదానికి నా శయకృష్టిలో నా వల్ల ఎంత అవుతుందో అంత చేయడానికి చూస్తాం. అంటే మీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాన్ లోకల్ అనే ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కూడా ప్రధానంగా దాని మీద ప్రధానాస్త్రం చేసుకుని మీ మీద విమర్శలు చేస్తుంది. ఏం చెప్తారు దాన్ని? అదే అండి, ఏదో ఒకటి విమర్శ చేయాల్సింది ఉంటుంది కదా. కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఏదో ఒకటి చేస్తారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను పుట్టింది ఆంధ్రాలోనే, నేను చదువుకునేది అంతా కర్ణాటకలో, ఇంజనీరింగే హైదరాబాద్లో చేస్తాను. ఇంకా అలాగే
నేను బిజినెస్ అన్నీ కూడా మా ఆఫీస్ అన్నీ కూడా ఉంది. మేము కంటిన్యూస్గా ఆంధ్రాలో వస్తూనే ఉంటాం. ఏలూరులో భీమవరంకి ఎన్నిసార్లు వచ్చింటామో, భీమవరం పక్కనే కాబట్టి భీమవరంకి ఎన్నిసార్లు వచ్చింటామో, న్యూస్ వీడియోకి వచ్చింటాను నేను చాలాసార్లు. ఇక్కడ ఉంది, మాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళే. సేవ చేయడానికి ఒక ప్రాంతం అనేది ఏముంది, ఏ ప్రాంతమైనా సేవ చేసుకోవచ్చు. అట్లా ఏలూరు కూడా ఇవాళ నాకు సేవ చేసుకోవడం అదృష్టం. అదేం బ్యారియర్ లేదు, ఏది కూడా బ్యారియర్ లేకుండా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం మీ నియోజకవర్గంలో ఉంది. దాని ఇప్పటివరకు ప్రజలందరూ కూడా ఎప్పుడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి. దాని మీద మీ స్టాండ్ ఏంటి? మా పార్టీ వచ్చిన లక్ష్యమే అండి, అది కంప్లీట్ చేయడానికే మేమంతా కూడా ఇది ఉన్నాం. పార్టీ పాలసీ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయినా కానీ వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. 100% కంప్లీట్ చేసి అక్కడ ఉండేటోళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చి అటు పక్క షిఫ్ట్ చేసేదాన్ని కూడా ప్లానింగ్ చేస్తాను 100%. అది నా ప్రకారంగా నేను ఎంతో కష్టపడి దాన్ని కంప్లీట్ చేయడానికి నా శయకృష్ణ నా వల్ల ఎంత అవుతుందో అంత చేసి పెడతాను. ఫైనల్గా చెప్పండి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు మీరు వచ్చిన సందర్భంగా? మా ఏలూరు ప్రజలందరూ కూడా ఇవాళ ఘనస్వాగతంతో నన్ను పిలుచుకున్నారు, అందరు కూడా ఆశీర్వదించారు. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ తమ్ముళ్ళలాగానో, మీ అన్నలాగానో, మీ కొడుకుల్లాగానో, మీ చిన్న పిల్లోడ్లాగానో, మీ పక్కన ఇంటి పిల్లోడ్లాగానో నన్ను ఆశీర్వదించండి. నేను ఏలూరు ప్రజలకి అన్ని కార్యక్రమాలు, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నా అన్నీ కూడా సాల్వ్ చేస్తాను. నేను అందరికీ అందుబాటులో ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఇది మొత్తంగా పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్నారు. అయితే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఏదో సమస్యలను వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. అదేవిధంగా మిగతా ఏలూరు పార్లమెంట్ టీడీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ సీట్ అనేది టీడీపీ ఖాతాలో వేస్తామని చెప్పి పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. వీడియో చంటితో మనీ RTV ఏలూరు నుంచి.